హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, ఈ సారీస్ వచ్చేటప్పటికి మనకి విజయనగరం నుంచి సత్య గారు సెండ్ చేశారండి. మేడం 2 ఉప్పాడ సారీస్ సెండ్ చేసి హాఫ్ పట్ బ్లౌజులు తీసుకొని మీరే వర్క్ చేయండి మేడం అని చెప్పారు. స్టిచ్చింగ్ అంతా చేసి ఇవ్వండి అన్నారు. యాక్చువల్గా మేడం గారికి ట్యాజిల్స్ కూడా నేను చేస్తానని తెలియదంట. సో తర్వాత స్టేటస్ చూసి మా భారతి గారు మీరు ట్యాజిల్స్ కూడా చేస్తారని అడిగారు. అవునండి, నేను టాజిల్స్, శారీ ప్లేటింగ్ అండ్ స్టిచ్చింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ ఇవన్నీ చేస్తానండి ఆల్మోస్ట్. మేడం గారు వచ్చేటప్పటికి ఈ 2 సారీస్ సెండ్ చేశారు మనకి. ఈ డిజైన్స్ అనేవి మేడమే మనకి పంపించారనమాట. బ్లౌజ్ పీసులు మాత్రం నేను వర్క్ చేశాను. బ్లౌజ్ పీసులు తీసుకొని నేను వర్క్ చేశాను. ఫ్రంట్ నెక్ ఇట్లా నార్మల్ నెక్ కావాలి, బ్యాక్ పార్ట్ నెక్ కావాలి అన్నారు. డోరీస్కి కూడా నేను లతికన్స్ అనేవి యాడ్ చేశానండి. ఇలా హెవీ అండ్ సింపుల్ బడ్జెట్లో హెవీ లుక్ వచ్చేటట్టు మేడం సెలెక్ట్ చేసుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్లా లతికన్స్ కూడా వేసి ఇచ్చానమాట. యాక్చువల్గా వీటికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, బట్ ఈ దసరా ఆఫర్ కింద అండ్ ఆన్లైన్ వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ డోరీస్ అనేవి ఇప్పుడు ఫ్రీగా వేస్తున్నానండి. ఎవరైనా అంటే వెనక థ్రెడ్స్ పెట్టుకునే వాళ్ళకి ఈ డోరీస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. చాలా వరకు థ్రెడ్స్ పెట్టుకుంటారు కదండి, ఎందుకంటే కంప్యూటర్ వర్క్ అనేవి కొంచెం బ్రాడ్ నెక్ వేస్తాం కాబట్టి దానికి జారిపోకుండా ఈ థ్రెడ్స్ డోరీస్ వేసుకుంటే చాలా లుక్ బాగుంటుందన్నమాట. ఇంకా చాలా వరకు డౌట్స్ ఉన్నాయి నా ఫ్రెండ్ ఛానల్లో. నా ఫ్రెండ్ అంతా సత్య స్టిచ్ అండ్ స్టైల్ బై సత్య. తన ఛానల్లో తను ఆన్లైన్ ఇట్లా కావాలి అన్నప్పుడు దివ్య ఉంది వర్క్ చేస్తుంది అని, కానీ సత్య అంటే మీకు ఇక్కడ ఇది అవ్వకపోతే భారతి కూడా ఉంది, భారతి కూడా సేమ్ వర్క్లు ప్రొవైడ్ చేస్తుంది అనగానే భారతి గారు ఎలా చేస్తారు అనే విషయం పైన తన కామెంట్స్ వచ్చాయంట. అందుకోసం ఒక వీడియో తీసి పెట్టమ్మా అంది. సో తన ఛానల్లో చూసి కూడా ఆల్రెడీ మనకు 2 కస్టమర్స్ అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి కూడా ఆల్రెడీ సెండ్ చేసి ఇచ్చి రిటర్న్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది నేను తీసుకున్నానండి. చాలా బాగా చేశారు అక్క, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేస్తాను అన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఈ మేడం వచ్చేటప్పటికి మనకి లోకల్ మేడమే, వైజాగ్లోనే ఉంటారు. మేడం శారీ చాలా సింపుల్ అమ్మ, బట్ బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తే నేను వేరే దానికి కూడా యూజ్ చేస్తానన్నారు. శారీ పీస్ ఇచ్చేటప్పటికి సెల్ఫ్ ఇచ్చారు. సెల్ఫ్ ఇస్తే యాక్చువల్గా సెల్ఫ్ కన్నా కాంట్రాస్ట్ అయితే బాగుంటుందనే ఫీలింగ్లో గ్రీన్ ఉంది కదా, ఈ బాటిల్ గ్రీన్ అనేది మనం తీసుకొని వర్క్ చేద్దాం మేడం అన్నాను. అంటే ఓకే నీకు ఎలా అంటే అలా చేయండి అమ్మా అన్నారు. సో నేను బాటిల్ గ్రీన్ తీసుకొని మేడంకి ఇట్లా చిన్నగా స్కాలఫ్ వచ్చేటట్టు అండ్ ముడుకుట్టు అండ్ మొత్తం ముడుకుట్టు అనమాట. మెంతి గ్రీన్ అంటారు, గ్రీనో ఎల్లో తెలీదు, ఈ టైప్ ఆఫ్ కలర్తో అండ్ కాపర్ జెరీతో మొత్తం డిజైన్ అనేది ఎలివేట్ చేశానండి. ఈ డిజైన్లో 3 కలర్స్ యూజ్ చేయొచ్చు, బట్ మేడం శారీలో 2 కలర్సే ఉన్నాయి కాబట్టి 2 కలర్స్తో వర్క్ చేశాను అనమాట. ఎలా ఉంది అనేది చెప్పండి. మేడం అయితే ఆల్రెడీ ఇవన్నీ సెండ్ చేసిన డిజైన్లే అండి, అంటే డెలివరీ అయిపోయిన డిజైన్లే మాత్రమే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది అన్నాను కదండి, మీరు స్టిచ్చింగ్ కూడా చేసి పంపించమన్నా చేస్తాను, లేదు అంటే స్టిచ్చింగ్ మీరు వేరే వాళ్ళ దగ్గర చేపించుకుంటారన్నా కూడా నేను ఓన్లీ వర్క్ చేసి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మన దగ్గర కంప్యూటర్ వర్క్ వచ్చేటప్పటికి 500 నుంచి స్టార్టింగ్ అండి. ఈ దసరా ఆఫర్ కింద మనం డోరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. డోరీస్ అంటే లైక్ లతికన్స్ అనమాట. వెనక సైడు కుచ్చు అంటే నార్మల్గా ప్లెయిన్గా పెట్టుకోకుండా డోరీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఆల్ ఓవర్ బోటీస్ అనేది బ్యాక్ సైడ్ ఎప్పుడు యాడ్ చేస్తాను అనమాట. అదే ఉంటుంది, నీట్గా ఉంటుంది కాబట్టి. ఈ శారీ కూడా మేడం గారితే కాటన్ బెనారసీ శారీ. సో దీనికి ప్లెయిన్ మొత్తం శారీ అంతా ప్లెయిన్ అండి. బార్డర్లో మాత్రం ఇలా కలర్స్ అనేవి యాడింగ్ ఉన్నాయి. ఈ డిజైన్ వచ్చేటప్పటికి నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే మేడం గారు స్క్రీన్ షాట్ తీసుకొని అది చూపించి నాకు ఈ వర్క్ చేయండి అమ్మా అని అన్నారు. సో అదే వర్క్ అనేది మేడం గారికి చేయడం జరిగింది. డిజైన్ వచ్చేటప్పటికి మిర్రర్ వస్తుంది. స్టిచ్చింగ్ కూడా మన దగ్గర చేపించుకుంటారు కాబట్టి నేను స్టిచ్చింగ్ కూడా చేసి ఇచ్చానమాట.
ఆల్రెడీ ఇవి కూడా మేడం ఆల్రెడీ యూజ్ చేసేస్తారేమో, అంటే డెలివరీ అయిపోయిందనమాట. డిజైన్ వచ్చేటప్పటికి మిర్రర్ డిజైన్ అండి, చాలా సూపర్గా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ సింపుల్ డిజైన్లతో పాటు హెవీ డిజైన్లు కూడా మనం అంటే బ్రైడల్కి కూడా చేస్తాము. అండ్ కంప్యూటర్ వర్క్లే కాదండి, మగ్గం వర్క్లు కూడా చేపిస్తానమాట. కంప్యూటర్ వర్క్కి మగ్గం టచ్ కూడా ఇప్పిస్తాము. లైక్ ఎలా అంటే కంప్యూటర్ వర్క్ చేసేసి దాని అవుటింగ్ కానీ ఫిల్లింగ్ కానీ మగ్గంతో చేసేటట్టు, అండ్ హ్యాండ్స్కి చిన్న బీడ్స్ హ్యాంగింగ్ చేస్తాం కదండి, అట్లా కూడా యూజ్ చేస్తామన్నమాట. మీకు ఏ విధంగా కావాలి అనేది నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు రిక్వైర్మెంట్స్ చెప్తే ఆ విధంగా నేను ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఎలా పంపించాలి అని అనుకునే విషయం పైన, ఇది నా ఫ్రెండ్ బ్లౌజ్ అండి, తను పంపించింది. యాక్చువల్గా శారీ వచ్చేటప్పటికి రమా గ్రీన్ చిన్న పీస్ ఇచ్చింది. అండ్ ఆల్రెడీ శారీ ఫాల్ అది వేసేసాను, ఓన్లీ బ్లౌజ్ మాత్రమే వర్క్ చేసి స్టిచ్ చేసి అని చెప్పేసి ఇట్లా రమా గ్రీన్ ఇస్తే దాంట్లో ఉన్న కాపర్ని అండ్ రమా గ్రీన్ని మన కలర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందండి. మీరు కలర్ కోసం ఫొటోస్ కన్నా ఇట్లా పీస్ సెండ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. ఈ డిజైన్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుందండి. వైడ్ నెక్ వచ్చి ఫ్రంట్ ఇలా ఎల్ కట్ వస్తుందన్నమాట. అండ్ ఈ డిజైన్లో చిన్నగా స్టోన్ పిక్ చేయడానికి ప్లేస్మెంట్ ఇస్తే నేను కొత్తగా ఉంటుందని జర్కన్స్ అనేవి పెట్టానండి. ఇంకా ఆల్ ఓవర్ పెట్టలేదు. షార్ట్ వీడియోలో మీకు ఇది పోస్ట్ చేస్తాను, ఎలా ఉంది జర్కన్స్ యూస్ చేసిన తర్వాత అనేది మీరు చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను, ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అనేది. ఇంకా అర్థం కాకపోతే మాత్రం వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి డిజైన్స్ నేను చేసే డిజైన్స్ కూడా మీకు సెండ్ చేస్తాను. కాస్ట్ కూడా అక్కడ చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మనక ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్లో ఈ వీడియోస్ అనేవి న్యూ కస్టమర్స్కి కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ మాత్రం చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసారు అంటే థ్యాంక్స్ అండి, లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.